హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. బాండీ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెండకాయల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి, లిడ్ అయితే పెట్టకూడదండి, లిడ్ పెడితే జిగురు అనేది పోదు. లిడ్ పెట్టకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మిడిల్లో కలుపుతూ ఉండండి. పించా పసుపుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. మీకు తగినంత సాల్ట్ మీ రుచిని బట్టి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. కర్రీ మొత్తం మనకి లిడ్ పెట్టకుండానే చేస్తామండి. లిడ్ పెడితే జిగురు అనేది పోదు, జిగురు ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయి బెండకాయ ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. Thanks for the watching. Subscribe to Sauji's Kitchen.